కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఇవ్వకుండా ప్రజలను రైతులను మోసం చేస్తుందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటుందని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ఇస్తున్నామని ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటూ షరతులు పెట్టారని ఆరోపించారు. ఇప్పటివరకు 4000 పెన్షన్ ఇవ్వకుండా కాంగ్రెస్ మాటల గారడీ చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు రైతుల తరపున బీజేపీ పోరాడుతుందని చెప్పారు. తక్కువైతే ఇచ్చిన మాట తప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పిండ్రో వాళ్ళు ఈరోజు అన్ని కండిషన్లు పెట్టి మమ అని అనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు రేషన్ కార్డు ఉన్నవా, రేషన్ కార్డు ఉండాలనేటటువంటి ఒక నిబంధన పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది, ఇన్ని కండిషన్స్ ఈరోజు రైతు రుణమాఫీకి ఎందుకు? ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువైతే, ఎంతమంది రైతులను తక్కువ చేస్తే, ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు తప్ప ఈరోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు, మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే. వీళ్ళు తెలంగాణ రైతుల్ని మోసం చేసిండ్రు.